హాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్ అండి. ఈరోజు ఎండల దగ అని మండిపోతున్నాయి. నిన్న వర్షం అలా జస్ట్ అలా వచ్చింది, సరిగ్గా పడలేదు. బాగా పడింటే ఎండ కొంచెం తక్కువగా ఉంటుంది. అర్ధం బాగా వచ్చి ఎండకు అందుకే అవుతాను లేదు గైస్, అట్లా ఎండ కొడుతుంది. ఇంకా ఏం చేసేది లేదని ఎండైనా వానైనా భరించాలి కదా. సమ్మర్ అయితే స్టార్టింగ్లోనే ఎండలు భలే ఉన్నాయండి. సమ్మర్కి భరించలేను. ఇంత ఎండ ఉంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అంత ఎండ, అవుట్ సైడ్ ఎండ దగ్గర నిఘాలాడేస్తూ ఉంది. ఫస్ట్ టైం కనుక చూస్తానట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంక షాప్కి వచ్చి మార్నింగే వచ్చాను. ఆఫ్టర్నూన్ ఫ్రీ అయ్యాక లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వేస్తున్నాను, చూడొచ్చు. శారీ ఫాల్ స్టిచ్ చేస్తున్నాను. ఫాల్ స్టిచ్ చేసుకుంటూ క్లాత్ చేస్తున్నాను గైస్. మన హెల్త్ బాగోలేక ఒక 4-5 డేస్ అయితే షాప్ బంద్ చేసినాను. చాలా కస్టమర్స్ అయితే చాలా ఫీల్ అయినారు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా షాప్ కూడా రావాలి. సో మేము 4 ఉంటాం కదా, ఒక్కరికి బాగాలేదు, హెల్త్ బాగాలేదన్నా కూడా నేను షాప్కి అయితే బంద్ చేయాలి. సో అసలే మా పాపకి మా ఆయనకి ఇద్దరికి బాగలేకపోతే 15 డేస్ షాప్ అయితే బంద్ చేసినాను గైస్. ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా షాప్ అయితే ఓపెన్ చేస్తాను. మీరు కనుక రావాలనుకుంటే షాప్ ఖచ్చితంగా రండి, షాప్లోనే ఉంటాను. ఈ సారీ నాకు చాలా ఇష్టమైందండి, చాలా బాగుంది. సో అందుకనే షేర్ చేసినాను. ఇంకా ఫాల్స్ జిగ్జాగ్ వేసి ఈరోజు లాగ్లో కంటిన్యూ చేస్తామనేసి షాప్లోనే లాగ్ చేసినానండి చాలా రోజుల తర్వాత. అండ్ రేపు హాఫ్ డే లీవ్ వేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ 4 కల్లా షాప్ తీస్తానండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. గైస్ ఈ శారీ కలర్ అయితే సూపర్ ఉంది, నచ్చింది నాకు. క్లాత్ అంతా చాలా స్మూత్గా ఉంది. సిల్క్, సెమీ సిల్క్ చాలా బాగుంది. సెమీ సిల్క్ అనే దానికైనా ప్యూర్ సిల్క్ అని చెప్పచ్చు. అంత బాగుంది గైస్ ఈ శారీ. చూడండి, బార్డర్ గ్రీన్, బ్లౌజ్ కాంబినేషన్ కూడా గ్రీన్ వచ్చింది. వావ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి కుచ్చు అయితే వేయాలి. నార్మల్గా బేసిక్ లైన్ వేసినాను. బేబీ కుచ్చు చెప్పినారు, నేనే కొద్దిగా బాగా లుక్ బాగుంది, గ్రాండ్ లుక్ అనేసి బీడ్ వేసినాను. ఒక బీడు, ఒక కుచ్చు. సో దీనికైతే కుచ్చులు కట్టేయాలి. ఈరోజు వర్క్ అయితే ఇది. ఫాల్స్ వేసేసినాను కదండి, ఇది వేరే సారీ. ఇది వీడియో అయితే షూట్ చేయలేదు. సో పాటలు వింటూ కుచ్చులు వేసేసినాను. సో అందుకనేసి షూట్ చేయలేదు. దీనికి బేబీ కుచ్చు కట్టాలి. కుచ్చు కట్టిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. ఇలా సింపుల్గా వర్క్ చేసుకుంటూ పోవచ్చండి, ఏది కష్టం కాదు. సో చూపిస్తాను ఫైనల్గా ఇది ఎలా వచ్చిందని. హాయ్ గాయ్స్, నిన్న అక్క వాళ్ళ ఇంటికి తేరుకి వెళ్ళాము, జాతరకి, హున్సేనహళ్ళి జాతరకి వెళ్ళాము. చాలా సరదాగా ఉండింది అక్కడ. ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ వచ్చినాము. అక్కడ జాతరలో ఏమేమి చేసినామని కూడా, అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఏం చేసినామనేసి వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా తప్పకుండా చూసుకొని రండి గైస్. చాలా బాగుండింది జాతర చెప్పాలంటే. అందరూ పిల్లలంతా కలిసినాము. ఎప్పుడన్నా రేర్గా కలుస్తూ ఉంటాము, కొంతమందిని రిలేటివ్స్నే కానీ ఎవరినన్నా కానీ రేర్గా కలుస్తూ ఉంటాము. సో జాతరలో అయితే ఇలా కలిసేసి సరదాగా జాతరకి అయితే వెళ్ళేసి అక్కడ కూడా ఎంజాయ్ చేసుకొని వచ్చినాము. ఆ జాతర వీడియో కూడా చూసేయండి గైస్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు ఈ సమ్మర్లో ఏ జాతరకి వెళ్ళినారు, ఏమేమి చేసినారని, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారా, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఎక్కడ వెళ్ళినారు అనేసి కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకైతే వెళ్దాం రండి. హాయ్ గాయ్స్. విట్టుగాడు
వీడు డ్యామ్ గడు పోతే పోలేండి ఫ్రెండ్స్, డిస్ట్ అయితే పోతే పోలే అని చూడొద్దండి, వీళ్ళు మాత్రం చూడి అయిపోయింది పిడియా తీయాలి. చాలా నువ్వు ఎట్లా అట్లే వేద్దాము. మా ధర్మగాడైతే ఫుల్ కామెడీ చేసినాడు, పంచులు వేసినాడు. కామెడీ చేసిన ఒక్కొని వీడియో తీయద్దండి వేసి నాకు దృష్టి అవుతుంది అనేసి అన్నీ చెప్పేసి కామెడీ చేసి కొద్దిసేపు నవ్వించినాడు. మా ధర్మ ఎప్పుడు అంతేనండి. ఇంకా మేము లంచ్ అయితే చేసి వాళ్ళ లవర్ చూసి ఏడుస్తుంది. నా లవర్ ఏం పేరమ్మ? పేరు చెప్పాను చెప్పే పేరు పింక్ కాదు చెప్పే ఏం చెప్తుంది ఎందుకోవాలని తెప్పిస్తామంటే చక్రీ ఏమై సిస్టర్ వాళ్ళ కూతురు చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది. చాలా బాగుందని షూట్ చేస్తాను. గైస్ జాగ్రత్త ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ విడిస్తాం. మళ్ళీ బై బై, సీ యూ.